Hi, hello, namaste. Welcome to channel. నేను మీ అంజలి. yes. So ALCC or Universal Bachelor అన్న మూవీతో మన ముందుకు రాబోతున్నారు యాంటీ లేడీ కమిటీ చైర్మన్ అనమాట. సో నా ఎదురుగుండా కూర్చున్నారు. బట్ పోనీ ఈ సినిమాలో ఏమైనా లేడీస్ లేరా అని అంటే ప్రేమ ఉంది, సాంగ్ ఉంది, కానీ బ్యాచులర్ లైఫ్ బెస్ట్ అని అంటున్నారు అనమాట. సో ఆ టీమ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. April 25th మన ముందుకు రాబోతున్నారు. సో హాయ్ టీమ్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సూపర్ ఫైన్. ఫస్ట్ థింగ్ అయితే మీరు యాంటీ లేడీ అన్నారు కాబట్టి నేను లేడీస్తోనే స్టార్ట్ చేస్తాను అనమాట. సో విల్ స్టార్ట్ విత్ శ్రావణి గారు. సో ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అండ్ మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండిపోతుంది? బికాస్ టైటిల్లోనే యాంటీ లేడీ అని పెట్టడం జరిగింది కదా. మీ దగ్గరకు వచ్చేసరికి లేలీధర్ గారు ఏం చెప్పడం జరిగింది, లైక్ మీరు ఎలా ఓకే చెప్పారు? అది అస్సలు రివీల్ చేయకూడదు, అదే ఒక పాయింట్. బట్ ఒక పాయింట్ అనేది ఉంటుంది కదా, లైక్ ఇప్పటి వరకు రాని పాయింట్. బయటకు కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు, పోస్టర్ లో కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు క్యారెక్టర్. ఓహో, ఓకే. అంటే మనం సాఫ్ట్ కాదు, గయ్యాలి క్యారెక్టర్ చేస్తున్నాం అని అంటున్నారు మీరు. గయ్యాలి కూడా కాదు, సంథింగ్ ఇంకా డిఫరెంట్. లేదు ఇంతకు ముందే నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను. యాజ్ ఎ లీడ్ గా ఇది థర్డ్ ఫిల్మ్ అవుతుంది. రీసెంట్ గానే 11th కౌశల్య తనే రాఘవ ఒక మూవీ రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 25 థియేటర్స్ లో ఏపీ తెలంగాణ రిలీజ్ అయింది. అది మంచి సక్సెస్ టాక్ వచ్చింది. అది కాకుండా దానికి ముందు తమసమ్మచో తిరుగుమయ్య చేశాను. అది నా ఫస్ట్ డెబ్యూ, థర్డ్ ఇది ALCC. ఓకే డన్. సో నేత్ర గారు, మీది ఇది ఫస్ట్ కదా? నాది ఫస్ట్ మూవీ. ఎలా ఉండిపోతుంది క్యారెక్టరేషన్? ఆవిడైతే మీరు చూసినంత సాఫ్ట్ కాదు అని అన్నారు, మీరేంటంటారు? చూసినంత సాఫ్ట్గానే ఉంటుంది. ఓహో. అండ్ త్రూఅవుట్ ద స్టోరీ రివీల్ చేయకూడదు కాబట్టి. ఇదేందయ్యా ఇది? ఎవరు అడిగిన స్టోరీ రివీల్ చేయకూడదు కాబట్టి ఏవి చెప్పనండి. చూడాలి కదా, అఫ్కోర్స్ వచ్చి చూస్తారు. బట్ అలా చెప్పపోయినట్టు ఇప్పుడు మనకి కొన్ని సాంగ్స్ ఉంటాయి, స్పెషల్ సాంగ్స్ అంటే ఉంటుందా, అట్లా చెప్పాలి మీరు. అంటే హీరోకి నాకు ఒక ట్రాక్ ఉంటుంది అనమాట. సో అది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఎందుకు ఉంటుంది? ఓకే, అదేంటి మీకు ఉండదా? చెప్పానా? చెప్పకూడదు. అంత సాఫ్ట్ కనిపించినంత క్లియర్ గా లేదయ్యా ALCC అనమాట. ఓకే, నవీన్ గారి దగ్గరికి వెళ్దాం. సో నవీన్ గారు, మీరు చెప్పండి. అంటే లైక్ ఏంటి ఎప్పుడు అమ్మాయిలేనా అంటే ఈ ప్రపంచం సృష్టి అంతా అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది సార్, మీరు ఎంత కాదనుకున్నా. చెప్పండి మీ క్యారెక్టరేషన్ అవ్వాలి. నా క్యారెక్టర్ అంటే మొత్తం బ్యాచులర్, ఒక బ్యాచులర్ లైఫ్లో ఏం జరుగుతుందో ఆ స్టోరీ బేస్డ్గానే ఉంటుంది మొత్తం ఓవరాల్గా. మన బ్యాచులర్స్ ఎలా కష్టాలు పడతారు అంతా రిలవెంట్గానే ఉంటుంది. బ్యాచులర్స్ అందరికీ నార్మల్ కామన్, ఎవరికైనా కామన్. బ్యాచులర్ అంటే ఈజ్ కామన్ ఎమోషన్. సో అదే ఎమోషన్ మీద నడుస్తూ మధ్యలో లవ్ స్టోరీ. నాకు లేవండి, చెప్తే మేము నమ్ముతాం. మరి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే ఇంకేముండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది అప్పుడు ఏంటన్నా స్టోరీలు ఉన్నాయని. ముగ్గురు నాకు ఎలాగో చెప్పట్లేదు కాబట్టి కెప్టెన్ ఆఫ్ ద షిప్ చెప్పేదాన్ని కదండి మొత్తం. ఏం చెప్పారండి? బ్యాచులర్ లైఫ్ ఉంటదండి. టైటిల్ అదే కదా మన బ్యాచులర్. బ్యాచులర్ లైఫ్ ఏముంటుంది? అందరూ యూనివర్సల్ బ్యాచులర్ వాళ్ళ లైఫ్ కి. బ్యాచులర్ ఇస్ అన్ ఎమోషన్, బ్యాచులర్ లైఫ్ ఈజ్ అన్ ఎమోషన్. పెళ్ళైన వాళ్ళకి అడగండి బ్యాచులర్ గురించి చెప్తారు. నేను ఇది వింటుంది ఓన్లీ అబ్బాయిల దగ్గర నుంచే వింటా. బ్యాచులర్ లైఫ్ బాగుంటుంది, బ్యాచులర్ మనం చెప్పుకోమంతే. పెళ్లి కాదు, మీరు కూడా బ్యాచులరే అండి. నాకు పెళ్లి అవ్వలేదండి. నాకు పెళ్లి అయినట్టు మీరు సర్టిఫై చేస్తారేంటి? పెళ్లి అయినట్టు చెప్పడం. పెళ్లికి ముందే మీరు బ్యాచులరే అయితే మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఎలా అయినా మేము ఎంజాయ్ చేస్తాం. అంటే బ్యాచులర్స్ అయితే వాళ్ళ లైఫ్ ఇలా ఉంటుంది, ఇంకా బెటర్ ఎలా చేయొచ్చు అని ఎంజాయ్ చేస్తారు. మ్యారేజ్ అయిన వాళ్ళు మా లైఫ్ ఇలా ఉన్నింది అని ఎంజాయ్ కనెక్ట్ అవుతారు. నుంచి ఇంకా బయటికి రాలేదా? ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఓకే డన్. సో లీలీధర్ గారు, ఫస్ట్ మనం మీ పేరు దగ్గరకు వస్తాను సార్. సో చాలా వరకు మీ పేరు అందరూ అంటే లైక్ లీలాధర్ అనే చెప్తున్నారు, బట్ ఆయన పేరు లేలీధర్. సో చాలా యూనిక్ గా ఉంది. సో అండ్ అలానే స్టోరీ కూడా అంతే యూనిక్ గా ఉంటుందా? స్టోరీ కాంటెంట్ యూనిక్ గా ఉంటుందండి. ఓహో, ఓకే. సో ఏంటంటే అన్ని తెలిసినట్టే ఉంటాయి కానీ ఏదో తెలియదు.
అదే మ్యాజిక్. మీకు ఇప్పుడు ఇందాక ఒక క్వశ్చన్ రేస్ అయిందా, సేమ్ అదే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, బట్ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చాయి. నాకు మీరు ట్రైలర్ స్టార్టింగ్ లో ఒక నోట్ ఉంటుంది, ఒక వాయిస్ ఓవర్ ఒక నోట్ ఉంటుంది. అంటే లైక్ టు బి వెరీ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆ నోట్ చూసినప్పుడు నాకు శివాజీ గారిది తాజ్ మహల్ సినిమా గుర్తొచ్చింది. సో తాజ్ మహల్ సినిమా కూడా సంథింగ్ లైక్ దట్, బట్ అది పేరెంట్స్ లవ్ అది చూపించడం జరుగుతుంది. ఏ సినిమా ఇన్స్పిరేషన్ తో ఈ సినిమా తీశారు, ఆర్ ఎల్స్ ఈ కథ ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి వరకు పోయింది? ఇది సినిమా ఇన్స్పిరేషన్ కాదండి, రియల్ లైఫ్ స్టోరీస్ ఇన్స్పిరేషన్. స్టోరీస్, రియల్ లైఫ్ స్టోరీస్, నాట్ వన్. అందులో మన సార్ది కూడా ఒక లవ్ ట్రాక్ కూడా సార్ కూడా ఇంటికి వెళ్ళాలి. సో అదేంటంటే చాలా చూస్తుంటాం కదా జనాల్లో, ఫ్రెండ్స్ ఓకేనా, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా చూసిన ఇట్స్ నాట్ ఏ సింపుల్ సబ్జెక్ట్. ఓకేనా, చిన్న సెన్సిటివ్ మ్యాటర్స్కి రియాక్ట్ అయిపోయి దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్. అది నన్ను కలిచేసిందండి ఫస్ట్ థింగ్. సో హౌ టు రిజాల్వ్ ఇట్ అంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్, అట్లీస్ట్ వీ కెన్ డూ సంథింగ్. ఓకే, సో అంటే లైక్ మీరు అంటే ఆల్మోస్ట్ అన్ని జానరాస్ లో ఇందులో వర్క్ చేశారు. లైక్ యు ఆర్ ద ప్రొడ్యూసర్, యు ఆర్ ద డైరెక్టర్, యు ఆర్ ద స్క్రీన్ ప్లే అండ్ యు ఆర్ ద లిరిసిస్ట్ ఆల్సో. అంటే మీ ప్రొఫెసరిజం అనేది ఏదైతే ఉంటుందో, టీచింగ్ అనేది, అంటే అందులో ఉన్న వాళ్ళు ఎవరు వేరే దాంట్లో వస్తారో రారు అన్న విషయం పక్కన పెడితే దే ఆర్ వెరీ స్ట్రిక్ట్. చదువుకోకపోతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు కదా. మిమ్మల్ని చలించేంత ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేశారు, లైక్ యువర్ స్టూడెంట్స్ ఎప్పుడైనా, లేకపోతే మీ రియల్ లైఫ్లో మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేసి అది స్టోరీగా మలిచి తీశారు? ఇది సింపుల్ అండి, సింపుల్ కాదు కానీ ఒక పెద్ద ఇష్యూనే అండి. జస్ట్ స్టూడెంట్స్ పై నుంచి దూకి చనిపోయారు. ఓకే, నాట్ వన్, మెనీ, జస్ట్ బికాస్ ఆఫ్ లవ్ ఫెయిల్యూర్స్. సో అది కలిచేసింది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అది మనం స్టూడెంట్స్కి మనం చెప్తే ఒక లెక్చర్ చెప్పినట్టే ఉంటుంది. సో ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఒకటి టీచింగ్, లేదంటే సినిమా, లేదంటే పాలిటిక్స్, ఈ మూడు ఉంటాయి. సో ఆల్రెడీ నేను టీచింగ్ ఫేజ్లో ఉన్నాను. సో ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు సమ్ పీపుల్. సో యాజ్ యూజువల్గా మనం ఏమన్నా మంచి చెప్తే వీళ్ళు చెప్పేది ఇంతే అని ఫిక్స్ అయిపోతారు. సో నెక్స్ట్ స్టేజ్ అంటే ఈ సినిమా. సో అట్లీస్ట్ ఫ్యూ పర్సన్స్ అంటే కొంచెం పెరుగుతుంది అనమాట. సో సినిమా మారుస్తుంది అనుకుంటున్నారా? ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. సో ఐఎమ్ షూర్ దట్. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా ఏంటి? చాలా ఉన్నాయి. ఒక 3 చెప్పండి, టాప్ 3. అంటే లైక్ అండ్ ఓల్డ్ మూవీస్ అయినా పర్లేదు, లైక్ ఆ మూవీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది అన్నది. అంటే ఒక సినిమా చూసినప్పుడల్లా ఇన్స్పైర్ చేస్తుంటాం, లైక్ ఠాగూర్, లైక్ నేనింతే, ఓహో ఇలాంటివి. మనకి నేనింతే డైరెక్టర్. ఈ డైరెక్టర్ అనేది ఎప్పటి నుంచి ఉంది సార్? నేను బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి ఉందండి. చెప్పాను కదా నేను ఎన్ని ఇయర్స్, 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ అనేది. ఓకే, అది అన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ఓకే, దెన్ అండ్ అగైన్ శ్రావణి గారు, అంటే లైక్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ అని ఒకప్పుడు ఉండేది టాక్, బట్ ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఫ్రీక్వెంట్ గా వస్తున్నారు. బట్ కొంతమంది డైరెక్టర్స్ దగ్గర నుంచి ఉన్న కంప్లైంట్ ఏంటంటే సమ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని వస్తున్నారు. ఈ క్వశ్చన్స్ ఇద్దరికి, నేత్ర గారు మీరు ఆన్సర్ చేయొచ్చు అండ్ మీరు ఇద్దరు. సో కొంతమంది డైరెక్టర్స్ చెప్పడం ఏంటంటే అమ్మాయిలు కొంతవరకు రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని వస్తున్నారు, దట్స్ వై మేము తీసుకోలేకపోతున్నాం. ఒకవేళ ఆడిషన్స్కి వచ్చిన అంటే లైక్ ఇంటిమేట్ సీన్స్ చేయము, ఎక్కువ ఎక్స్పోజింగ్ చేయము, అంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా మీ ఇద్దరు ఫేస్ చేశారు? ఫస్ట్ శ్రావణి గారు మీరు చెప్పండి. అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఇప్పటి వరకు ఫేస్ చేయలేదు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? మీరు అన్నట్టు తెలుగు అమ్మాయిలు ఇది అన్నట్టు ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయండి. బేసిక్గా ఏంటంటే ముంబై వాళ్ళ కల్చర్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మన కల్చర్కి వచ్చేటప్పటికి ఆడపిల్ల అంటే నిండుగా పట్లేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. ఇది దాటి కొంచెం ఏదైనా వెళ్ళింది అనుకోండి, సొసైటీ ఆటోమేటిక్గా చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఆలోచించి చేస్తారేమో తప్ప. బట్ ఇప్పుడు చాలా అప్డేట్ అయ్యారు. వైష్ణవి చైతన్య అలా అనుకుంటే ఇంటిమేట్ సీన్స్ తెలుగు అమ్మాయే కదా, ఎంత స్టార్టింగ్ సినిమానే ఇంటిమేట్ సినిమాతో కిస్ చేసింది, డ్రెస్సింగ్ వేసుకుంది, అన్ని A to Z. అంటే వీఆర్ డూ, మనం కూడా పేరెంట్స్ కూడా ఇప్పుడు అప్డేట్ అయ్యారు అండి. అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే ఇట్ జస్ట్ లైక్ ప్రొఫెషన్ లాగానే చూద్దాం, మన పిల్లలు ఏదో ఆశపడ్డారు చేయాలి అనుకుంటున్నారు, వాళ్ళు ఏదో సంథింగ్ టాలెంట్ ఉంది, ఎంకరేజ్ చేద్దాం అన్నట్టు చేస్తున్నారు.
యా డెఫినెట్లీ వాళ్ళ If సపోర్ట్ you- లేకపోతే మీకు ఒకవేళ అంటే లైక్ అలాంటి ఒక బోల్డ్ క్యారెక్టర్స్ వస్తే సో ఇట్ డిపెండ్స్ ఆన్ స్టోరీ అండి. అంటే బోల్డ్ అని నేను చెప్పను, ఇట్ డిపెండ్స్ ఆన్ స్టోరీ లేదు కంపల్సరీ చేయాల్సి వస్తుందంటే ఐ రీథింక్ ఒకసారి నా పేరెంట్స్తో కూర్చుంటాను, లేదు ఇంకా కంపల్సరీ చేయాల్సి వస్తుందంటే నేను డైరెక్ట్ అన్ని అప్పుడు సిచ్యువేషన్ బట్టి నేను హ్యాండిల్ చేసుకుంటాను. స్టోరీ మీద డిపెండ్. స్టోరీ లేకపోతే స్ట్రాంగ్ గా చేయాలి అని అంటే మనం అంతే, ఏదైనా స్టోరీనే కదా. ఇప్పుడు అది కింద పడేయాలన్నా లేదంటే పైకి లేపాలన్నా స్టోరీనే మంచిగా ఉండాలి. ఓకే. స్టోరీ బాగుందంటే ఇది ఏ ఊరు ప్రాపర్? ఆంధ్ర. కొంచెం తెలంగాణ స్లాంగ్ అలా వచ్చి సో నేత్ర గారు, వాట్ ఈస్ యువర్ సేమ్ ఐ గో విత్ శ్రావణి యాక్చువల్లీ. కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలమ్మా సేమ్ అంటారేంటి? లేదు, డెఫినెట్లీ అప్పుడు ఎలా ఉన్నదో తెలియదు, బట్ ఇప్పుడైతే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ బేస్డ్ ఆన్ టాలెంట్ మన ఆపర్చునిటీస్ అయితే నాకైతే ఇప్పటివరకు అలా ఎప్పుడు ఫేస్ చేయలేదు. దిస్ మై డెబ్యూ. సో ఇప్పటివరకు అయితే ఆడిషన్స్లో కానీ వెళ్ళిన అప్రోచ్ అయినా ఎక్కడ కూడా నాకు అలాంటి స్క్రిప్ట్స్ కూడా నాకు ఇంకా రాలేదు. ఓకే. సో అండ్ ఆపర్చునిటీస్ అనేది ఇట్స్ లైక్ ఈక్వల్. ఓకే. వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని కాదు, తను చెప్పినట్టు ఇట్స్ లైక్ క్యారెక్టర్ డిమాండ్స్ అండ్ స్టోరీ డిమాండ్స్. స్టోరీ వరకు అది చేయొచ్చు అంటే ఇట్స్ అగైన్ ఇట్ ఎలివేట్ ద క్యారెక్టర్ కూడా కదా. సో టోటలీ ఫైన్. ఓకే. సో ఇందులో మీ క్యారెక్టరైజేషన్ పర్టికులర్గా లైక్ మోడర్న్ ఉండిపోతుందా, ట్రెడిషనల్ ఉండిపోతుందా? ట్రెడిషనల్. మీరు టోటల్ ట్రైలర్లో చూసారు, టీజర్లో చూసారు. అంటే ట్రెడిషనల్ ఒట్టేసి చెప్తున్నాను, సినిమాలో ట్రైలర్లో చూసి మిమ్మల్ని బయట చూసి యూ ఆల్ ఆర్ లుక్ వెరీ డిఫరెంట్. నేను రికగ్నైజ్ చేయలేకపోయాను. అసలు నేను నిజంగానే రికగ్నైజ్ చేయలేకపోయాను. బట్ మీ ఐస్ వల్ల కొంచెం అక్కడ ఈయన అసలు జూమ్ చేసి ఆ చెట్లు తిట్టే మీ దగ్గరికి వస్తున్నాను సార్. ఫస్ట్ మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఏ 3 points కనెక్ట్ అయ్యాయి? ఎస్, మనం ఇది చేయాలి, ఇది నా డెబ్యూ అయినా మీది డెబ్యూ. యా, సో డెబ్యూ ఇది చేయాలి అనుకున్నాను. 3 points యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ బ్యాచులర్. ఆ బ్యాచులర్ కంటెంటే మొత్తం. అసలు ఈ బ్యాచులర్ ఉన్న పదాలు ఈ రోజు ఇంటర్వ్యూ నుంచి తీసేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మంచి ఇది బ్యాచులర్ మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉంది. ఇది మంచి ఫాదర్కి ఒక సన్కి మధ్యలో జరిగే ఒక సెంటిమెంటల్ స్టోరీ. స్టార్టింగ్ లో వస్తుంది కదా ట్రైలర్ లో, అదంతా మొత్తం ఆ వర్డ్స్ మొత్తం ఫాదర్ కి సన్ చెప్తున్నట్టే. ఇంకా అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, అర్థమైంది. అంటే మొత్తం చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది ఫాదర్. సో చెప్పండి 3rd point. అండ్ ఇంకా సార్ స్టోరీ నరేషన్. ఓకే, ఎంతసేపు చెప్పారు నరేషన్? నాకు అంతే 20 minutes, 15 to 20 minutes. 20 minutes అడిగారా మీరు? ఈ లైన్ అందరికి కనెక్ట్ అవుతుందండి, అంతే. అందరికీ కనెక్ట్ అవుతుంది. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీలో? నాగబాబు గారు. నేను యాక్చువల్లీ సార్తోనే వర్క్ చేశాను 3 years నుంచి. నాగబాబు గారితో నేను ఆయనకి హ్యాండిలింగ్స్ చూసుకునేవాడిని, సోషల్ మీడియా హ్యాండిలింగ్స్ అన్ని. సారే ఒక ప్రాజెక్ట్కి నాకు ప్రొడ్యూస్ చేశాడు. సార్ బ్రేకప్ ట్రిప్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేశాను సార్ ఛానల్లోనే. సో సారే ప్రొడ్యూస్ చేసి చేయించారు. ఫ్యామిలీలో సపోర్ట్ ఎవరు లేరండి. నేను అసలు ఎవరు, మీరు కొంచెం ఒక్కరు కూడా నాకు సపోర్ట్ అనే వాళ్ళు ఎవరు లేరు. మా ఫ్యామిలీలో అసలు లేరు. మా డాడీ APSRTC కండక్టర్. అవునండి, ఫ్యామిలీలో అసలు లేరు అని అంటారేంటండి బాబు? సపోర్ట్ లేరని చెప్పండి. సపోర్ట్ లేరండి. యాక్చువల్లీ మా డాడీ కూడా లేరు. హీజ్ ఎక్స్పైర్డ్ 2017లోనే ఎక్స్పైర్ అయిపోయారు. అది ఆ ఎమోషనే నన్ను కదిలించింది కొంచెం, ఆ ఫాదర్ సెంటిమెంట్. ఒకవేళ మా ఫాదర్ ఉండుంటే నన్ను కూడా ప్రోత్సహించేవారు కదా. అంటే వన్ థింగ్ అడగాలి ఏంటి అని అంటే, అమ్మాయిల కంటే సమ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా సరే ఓకే సరే క్యారెక్టర్స్ అని చేసుకో అని చెప్పి వాళ్ళకి కొంతవరకు సపోర్ట్ ఉంటుంది. లేకపోతే ఒకటే ఆప్షన్, రెడీ చేసి అత్తరెడీ పంపించేస్తారు. అబ్బాయిలకి ఆ ఆప్షన్ ఉండదు. సో చచ్చినా బ్రతికినా ఏదైనా సరే జాబ్ చేసుకోవాలి, ఆల్రెడీ ఇండస్ట్రీ కాబట్టి మీరు ఎలాంటి స్ట్రగుల్ చేస్తారు? ఫ్యామిలీ సపోర్ట్ లేదంటే? ఫ్యామిలీ నాకు ఫ్రెండ్స్ సపోర్ట్ ఉందండి. చాలా వరకు నా సపోర్ట్, నా కెరీర్కి అంతా సపోర్ట్ చేసి నా ఫ్రెండ్స్ చాలా అంటే పీక్ అనమాట. మంచి సపోర్ట్ ఇచ్చారు. నా ఫ్రెండ్స్ లేకపోతే ఇంత దూరం రానండి. యాక్చువల్లీ వాళ్ళు పుష్ చేసి ఎక్కడో కదిరి అని అనంతపూర్ డిస్టిక్, అక్కడ నుంచి నన్ను పుష్ చేసి చిన్నప్పుడు నుంచి షార్ట్ ఫిలిమ్స్ కెమెరా రెంట్లకు కూడా వాళ్ళే పే చేసేవాళ్ళు. ఒకనొక టైంలో నాకు చాలా మంచిగా చూసుకున్నారు. సో వాళ్ళ పుష్తోనే చేయగలవు నువ్వు వెళ్ళు అంటే గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసి వచ్చానండి. యాక్చువల్లీ నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది. యాక్చువల్లీ మా డాడీ ఆర్టీసీలో, సో మా డాడీ జాబే ఇచ్చారు. సో అది కూడా వద్దు, మనం రజనీకాంత్ గారు కూడా మా ఫాదర్ కూడా కండక్టర్ అండి. నాకు కూడా అదే జాబే, ఏమంటే అది వదిలేసి వచ్చేసాను. వదిలేసి వచ్చేసాను. చిన్నప్పటి నుంచి ఇది ఒక
ఎవరికైనా అల్టిమేట్ సక్సెస్ అనేది 1 night లో రాదు. అది ఒక 10 years నుంచి అట్లా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తే 10th year ఇక్కడ కూర్చున్నాను నేను. 10 years నుంచి ఉన్నారు ఇండస్ట్రీ? నేను 2015లోనే షార్ట్ ఫిల్మ్స్ చేశానండి. నేను 15 years ఉన్నప్పటి నుంచి ఇదే పని షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవడం. ఇంట్లో చూసారా ట్రైలర్? చూసారు మదర్ చూసారు, చాలా బాగా చేశారు అన్నారు. వాళ్ళకు కూడా అల్టిమేట్లీ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ వదిలేసాము అన్నీ ఉంటాయి, బట్ ఎండ్ ఆఫ్ ది డే మన వర్క్ మాట్లాడుతుంది ఏదైనా. అది సినిమా అన్నది పైత్యం సార్, ఎవరేం చేయాలన్నమాట. అండ్ ఎస్ లీలీధర్ గారు, అంటే లైక్ చూస్తున్నాం వీళ్ళ ముగ్గురు లైక్ చెప్పే విధానం కావచ్చు, సో చాలా నమ్మకం ఉంది మీ మూవీ మీద. ప్లేసెస్ గురించి చెప్పండి, అంటే లైక్ ఎక్కడెక్కడ షూట్ చేశారు అండ్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు లైక్ లొకేషన్స్ వైజ్? అంటే మాకు చాలా 70% తిరుపతి సరౌండింగ్స్, నెక్స్ట్ తలకోన, తూపులపాలెం ఏరియాలో చేసామండి. సో రియలీ గెట్టింగ్ పర్మిషన్ ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ 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 హార్డ్. చాలా 30 days మేము స్ట్రగుల్ చేసాం. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే కోఆపరేటెడ్ అస్, చాలా బాగా సపోర్ట్ కూడా చేశారు. సో తలకోనలో చాలా అద్భుతంగా, చాలా న్యాచురల్. ఇక్కడ ఏదంటే ఈ యొక్క మూవీ న్యాచురాలిటీని డిమాండ్ చేస్తుంది. సో వితౌట్ కాంప్రమైజింగ్ దట్ న్యాచురాలిటీ, ఏ లొకేషన్స్ అయితే న్యాచురల్గా ఉంటాయి అదే లొకేషన్ సెలెక్ట్ చేసుకొని చేసామండి. సో అండ్ వన్ థింగ్, నేను ఇప్పటి నుంచో ఎవరినైనా ఒకరిని అడుగుదాం అనుకుంటున్నాను క్వశ్చన్. సో ఓకే దెన్ ఒక లవ్ రిలేషన్ ఉందంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటారు, బట్ వై ఆల్వేస్ బ్లేమ్ గోస్ టు గర్ల్ ఓన్లీ? ఇప్పుడు మీరు కూడా పెట్టడం యాంటీ లేడీ అని పెట్టారు, వై యాంటీ బాయ్ కమిటీ చేయమని ఎందుకు లేదు? వై అంటే యాజ్ యువర్ బాయ్స్ విల్ థింక్ అబౌట్ అదే సార్, నేను ఇప్పుడు ఏంటి సార్ మీరు అన్నారని చెప్పి నేను ఇప్పుడు కథ రాయలేదు, అంత టాలెంట్ లేదు సార్. మనం కూర్చోడం మాట్లాడినా ఎంకరేజ్ చేయడం ఆ వరకు మాత్రమే. బట్ మీ ఫ్యామిలీలో అంటే లైక్ లేడీస్ కి స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్? నా సపోర్ట్ మై వైఫ్ అండి. లవ్ మ్యారేజా సార్? లేదు, అరేంజ్ మ్యారేజ్ అంటే. సో ముందు ఆమె కథ చెప్పి ఆమె నచ్చిన తర్వాతనే ఎస్ గో హెడ్ అంటేనే నెక్స్ట్ స్టార్ట్ చేశాం, ఎందుకంటే టైటిల్ అలాంటిది. ఓకే, స్టోరీ చెప్పి డైరెక్షన్ చేస్తాను అన్నది ఒప్పుకోవడం అన్నది ఓకే, బట్ ప్రొడ్యూసింగ్ కూడా చేస్తాను అని అంటే ఇట్స్ రిస్క్ జాబ్. అవునవునండి. ఎందుకు ఎంత రిస్క్ తీసుకున్నాను అంటే ఫస్ట్ నన్ను తోసింది నా స్నేహితుడు. అంటే నా మీద ఎలాంటి నమ్మకం నాకు తెలియదు, నన్ను ఆ విధంగా నమ్మాడు ఆ వ్యక్తి. సో ఫస్ట్ నా మీద నమ్మకం పెట్టి అన్న యు గో హెడ్ అనేసి నా ఫ్రెండ్ రమేష్ గారు నాకు ముందు తోచాడు. దాంతో ఇంకా నేను రంగంలో దిగిపోయానండి. సో దాంతోపాటు మా ఫ్యామిలీ సపోర్ట్, ఎస్పెషలీ మా వైఫ్ సపోర్ట్, సో ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు హెర్. అండ్ లాస్ట్ క్వశ్చన్, సో అబౌట్ ALCC యూనివర్సల్ బ్యాచులర్, అసలు టైటిల్ ఎవరు సెలెక్షన్ సార్? ఎలా వచ్చింది ఆ ఐడియా? నాకు తెలియాలి, ఎలా వచ్చింది? అంటే ప్రతి ఒక్క బ్యాచులర్ ఒక అమ్మాయికి అగ్నెస్ట్ గా ఉంటారండి ఏదో ఒక టైంలో. ఒక అమ్మాయికి ఉండరు సార్, ఒక అమ్మాయికి ఎవరు స్టిక్ అనేది ఉండరు. ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే సార్ తీశారు కాబట్టి యాంటీ లేడీ అని పెట్టారు, అదే ఇక్కడ ఉమెన్ ఎవరైనా తీసుంటే యాంటీ మెన్ అని పెట్టేవాళ్ళు. దాంట్లో సార్ మేము చాలా మంచి తీస్తారండి, మేబీ మేము మిమ్మల్ని ఇళ్లలోనే తిడతామేమో, తీయచ్చేమో, తీయరు. అట్లాంటి సినిమా తీయరు, ఆడవాళ్ళు అన్నారు చాలా మంచి. అవును, ఆబ్వియస్లీ ఆడవాళ్ళు మంచోళ్ళే, కానీ సినిమాలు కూడా తీస్తారు మగవాళ్ళ మీద, చాలా వచ్చాయి. ఏమొచ్చాయి సార్? టక్కన 3 సినిమాలు చెప్పండి. టక్కన గుర్తు, నా పేరే గుర్తురాదు మీకు, ఈ సినిమాలు ఎలా చెప్తాను ఏంటండి? గజనీ బ్రదర్ లా ఉన్నాడు, ఈయన పేరే మర్చిపోతానంటే సరే, ఈయన సీన్లు ఏమైనా చేశారా? అవి కూడా మర్చిపోయారా? చేశారా? ఓకే, ఎనీవేస్ జస్ట్ జోకింగ్ అండి. అండ్ yes, April 25th మూవీ రాబోతుంది కాబట్టి ఆల్ ద బెస్ట్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. అండ్ అసలు ఏం ఉండబోతుంది డైరెక్టర్ గారిని అడిగితేనేమోంచి ఆయన అలాంటివి ఏమీ ఉండవు, బట్ ఇట్స్ కంప్లీట్లీ అంటే లైక్ లేడీస్ కి సపోర్టివ్ గానే ఉంటుంది అని అయితే అంటున్నారు. బట్ అక్కడ చూస్తేనేమోంచి బ్యాచులర్ లైఫ్ బెస్ట్ అంటున్నారు, ఇక్కడ ఈవిడేమోంచి కనిపించినంత సాఫ్ట్ కాదంటున్నారు, ఆవిడేమోంచి నేను సాఫ్టే అంటున్నారు. ఇన్ని కన్ఫ్యూజన్స్ మనం తట్టుకోలేం కాబట్టి April 25th అందరూ థియేటర్స్ నుండి సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేసేసేయండి. అప్పటి వరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బై సైనింగ్ ఆఫ్.